కేంద్ర ప్రభుత్వ లెక్కలు కనుక మనం చూసినట్లయితే మొత్తం ఉద్యోగులలో 51% ఉద్యోగులు అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళ జనాభా ఎంత ఉంది? సరే 15 నుంచి 20% ఉండొచ్చు, మ్యాక్సిమం ఉంటే 20% కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఒక 20% కూడా ఉంటారు. మరి వాళ్ళ యొక్క జనాభా కంటే మించి అంటే 51% యొక్క వాళ్ళ ఉద్యోగంలో ప్రాతినిధ్యం ఉన్నా కూడా వాళ్ళకు 10% రిజర్వేషన్ పెడుతున్నారు. అంటే కోర్టులు ఎట్లా చెప్తున్నాయంటే అంటే న్యాయమూర్తులు చెప్పాలనుకుని ఇవ్వాలనుకుంటే దానికి అనుకూలంగా అంటే మరి వెనుకబడిన కులాలకే ఈ సమస్య ఎందుకు వస్తున్నది అనేది ఒక్కసారి మనం రాజ్యాంగాన్ని కనుక పరిశీలిస్తే మొట్టమొదటిగా భారత రాజ్యాంగ రచన లోపలనే అన్యాయం జరిగింది. భారత రాజ్యాంగంలో అన్యాయం ఏ విధంగా జరిగింది? మరి కులగణన ఎందుకు చేస్తలేరు? కులగణన చేయంగానే కోర్టులు ఎందుకు కొట్టేస్తున్నాయి? రాజ్యాంగం చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మనకు దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పాలకుడు ఎవడైనా రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే. కొన్ని తప్పులు ఒప్పులు చేసినప్పటికీ రాజ్యాంగం ప్రకారమే పరిపాలన చేయాలి.